ఈరోజు అండి పల్లి పచ్చిమిర్చి పౌడర్తో ఫ్రైడ్ రైస్ చేశానండి. ఫ్రైడ్ రైస్ కోసం అండి పల్లీలు, పచ్చిమిర్చి, జీరా, ధనియా, సాల్ట్, కొత్తిమీర, పుదీనా, వెల్లుల్లి అన్నీ వేసి మిక్సీ పట్టాలండి. మిక్సీ పట్టానండి, మెత్తగా కాకుండా బరకగా పట్టుకోవాలండి. రైస్ని అండి పొడి పొడిగా వండుకోవాలండి. ఫ్రైడ్ రైస్ కోసం పోపు చేస్తున్నా అండి. మిక్సీ పట్టిన పేస్ట్ని అండి కొద్దిసేపు వేపాలండి నూనెలో, పచ్చివాసన పోయే వరకు. పేస్ట్ కలిపినాక రైస్ వేస్తున్నా అండి. రైస్ వేసి కలపాలండి బాగా. తర్వాత సాల్ట్ కూడా వేసి తగినంత వేసుకోవాలి. పల్లి ఫ్రైడ్ రైస్ అయిందండి.